మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జగన్మోహన్ రెడ్డి ఒక్క రాయి కూడా అమరావతిలో కనీసం ఒక ఇటుకు ఎక్కడ కూడా వాడకుండా దాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారము ఎక్కడున్న ఆ బిల్డింగ్ని కట్టిన బిల్డింగ్లు కూడా అక్కడ మెటీరియల్ కూడా దొంగతనంగా వాళ్ళ కార్యకర్తల చేత నాయకుల చేత దొంగిలించి ఆ అమరావతిని నాశనం చేద్దామనే ఉద్దేశంతో మొత్తం ఎక్కడిదక్కడ దొంగతనం చేసి మెటీరియల్ అన్ని కూడా పోగొట్టి దాన్ని రూపుమాపులు తెలియకుండా మార్చేశారు. కానీ ఈరోజు భగవంతుడి దయ వలన ప్రజల యొక్క దయ వలన మళ్లీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈవేళ ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని మళ్లీ బాగు చేసుకుని ఈ జాతికి అంకితం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ బీజేపీ మొత్తం అంతా కలిపి ఈవేళ సుమారు 1,00,000 కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించాలనే ఉద్దేశంతో రేపు ప్రధాని చేతుల మీదుగా పునఃస్థాపన చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీకు చెప్పి నేను వినిపిస్తాను. ముఖ్యంగా ఆ రోజు కనీసం ₹1 కూడా పెట్టాలంటే వేస్ట్, ఇక్కడ ఎన్ని లక్షల కోట్లు పెట్టినా వేస్ట్ అయిపోద్ది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉంటే కనీసం క్వార్టర్స్ ఏవైతే కొన్ని బిల్డింగులు అసెంబ్లీ సచివాలయం మనం కట్టాం ఆల్రెడీ, అదే బిల్డింగుల్లో పరిపాలన చేసిన ఆ మూర్ఖుడు ఈవేళ అవి ఎందుకు పనిచేయమని చెప్తే అవే ఈవేళ మనం వాడుకుంటున్నాం. వాటికి బదులుగా మళ్ళీ ఈవేళ మన అసెంబ్లీ సెక్రటేరియట్ అంతా కూడా సుమారు మనం 60,000 కోట్ల రూపాయలతో 217 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో 8,352 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ రాజధాని ఏర్పాటు అవుతుంది. ఇటువంటి రాజధాని బహుశా ఇది ప్రపంచానికి తలమానికంగా చూపించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టడం జరిగింది. ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా కూడా చేయాలని మరి పెద్దలు ఈవేళ ప్రభుత్వం పెద్దలందరూ కూడా ఆలోచించి ఆ విధంగా ప్లాన్ చేసి ఈవేళ అమరావతిని నిర్మిస్తున్నారు. ఇది కాకుండా సుమారు రాజధానిలో పునర్నిర్మాణ పనులకు సుమారు 48,012.67 కోట్ల రూపాయలతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయల రుణం ఆల్రెడీ తీసుకున్నారు. జర్మనీకి చెందిన డెవలప్మెంట్ బ్యాంకు KfW నుంచి 5,000 కోట్ల రూపాయలు రుణం పొందడానికి ప్రయత్నాలు చేపట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిట్కో గృహాలు కూడా పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి దానికి కావలసిన సుమారు 4,400 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు పెట్టి అవి మళ్లీ ప్రజలకు అంకితం చేయాలని చెప్పి ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా కల్పించాలంటే మళ్ళా సుమారు 40,000 దగ్గర 650 ఎకరాలు మళ్లీ మనం ఏదైతే గతంలో మనం సేకరించామో ఆ విధంగా సేకరించి తద్వారా వచ్చే డబ్బుని ప్రతి నియోజకవర్గంలో కూడా ఖర్చు పెట్టి ఉద్యోగాలు క్రియేట్ చేసి ఒక్క నియోజకవర్గమే కాకుండా 175 నియోజకవర్గాల్లో ఉన్న యువతకి అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే ఉద్దేశం. అమరావతిలో ప్రభుత్వం నిర్మించే హౌసింగ్ ప్రాజెక్టులో రూఫ్ టాప్ సోలార్ పవర్ సిస్టమ్స్ నిర్మించాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతిలో నిర్మించబోయే గవర్నమెంట్ కాంప్లెక్స్ ప్రభుత్వ కార్యాలయాలు గ్రీన్ బిల్డింగ్ స్టాండర్డ్స్ లో నిర్మించాలని ఒక తగిన విధంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవి కాకుండా సుమారు అమరావతి టౌన్ ప్లానింగ్ అధికారులు అమరావతి పరిధిలో 415 KW రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ను 16 అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఏర్పాటు చేయాలని, 14 ఈ సెంటర్లు హెల్త్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని, 13 పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఒక ప్లాన్ చేశారు. ఇవన్నీ కూడా త్వరలోనే కంప్లీట్ చేసి అందించాలన్న ఆలోచనతో ఉన్నారు. ముఖ్యంగా ఇందాక చెప్పినట్లు ఏవైతే 44,000 ఎకరాలు పూలింగులో చేయాలనుకున్నారో అవి తూళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలో మొత్తం 11 గ్రామాల్లో 18,080 హెక్టార్లు సుమారు అదే 44,670 ఎకరాల భూములు తీసుకోవాలన్న ఆలోచన ఉంది. తూళ్లూరు మండలంలో హరిశ్చంద్రాపురంలో మొత్తం గ్రామంలోని సుమారు 2,429 ఎకరాలు అయితే వడ్లమానూరులో
1937.31 ఎకరాలు, పెదపల్లిలో పాక్షికంగా 6,513 ఎకరాలు. ఇలాగా డీటెయిల్ గా ఇవన్నీ కూడా వైకుంఠపురంలో 3,360.63 ఎకరాలు, నిడుముక్కులో 2,013.91 ఎకరాలు, తాడిపండు మండలం తాడిపండులో సుమారు 12,797 ఎకరాలు. ఇన్ని ఎకరాలు మొత్తం ఈ 44,670 ఎకరాలు పూల్ చేసి తద్వారా డెవలప్ చేసి ఆ ల్యాండ్ లో ఏదైతే మనకి మిగులుగా వస్తుందో ఆ ల్యాండ్ ద్వారా రేపు టౌన్ పెరిగిన తర్వాత అవి ఖరీదు సుమారు ఈవేళ మనం హైదరాబాద్ లో తీసుకుంటే ఎకరం 50 కోట్లు 70 కోట్లు వచ్చే స్థాయి వచ్చింది. కాబట్టి ఒక 5 సంవత్సరాల నాటికైనా కొంత వాల్యూ పెరిగి ఈవేళ 10 కోట్లు 15 కోట్లు పలికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డబ్బు ద్వారా ఈ ప్రభుత్వానికి కావాల్సిన డబ్బులు సంపాదించి దాన్ని ఖర్చు పెట్టి రకరకాలుగా ఎంప్లాయ్మెంట్ కానీ ఇతర డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా 2 లక్షల కోట్ల వరకు కూడా సుమారు ఆ రోజు జగన్ రెడ్డి గారు అప్పులు తెచ్చి వేస్ట్ చేశారు. ఇది కాకుండా మొత్తం మన నెత్తి మీద ఈవేళ 11 లక్షల కోట్ల అప్పు పెట్టారు. ఆవేళే నిజంగా పూనుకుంటే ఆయన ఆలోచనతో 3 ముక్కలు అని చెప్పి 3 రాజుల పేరు చెప్పారు. కానీ పోనీ అతనికి అమరావతి కాకపోయినా ఏదైనా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఆ రోజు ఒక రాజధాని కట్టుంటే ఈవేళ మన రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదు.